హరి ఓం శ్రీ గురుభ్యో నమ. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో చక్కగా వృద్ధి చెందుతూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ జగన్మాతను మనం కోరుకుందాం. ఉగాది పరాభవనామ సంవత్సరానికి వరుస క్రమంలో ఇది 40వ సంవత్సరం. ఒక యుగానికి 5 సంవత్సరాల చొప్పున 12 యుగములుగా విభజిస్తే పరాభవనామ సంవత్సరం 8వ యుగంలో 5వది. అనలదేవతాకమైన పరాభవనామ సంవత్సరం ఇద్వత్సర నామకంగా ఉన్నది. ఈ సంవత్సరంలో రజతదానం విశేష ఫలమునిస్తుంది. పరాభవ అను పదమునకు అసౌకర్యం లేదా అవమానం అనే అర్థం మనం చెప్పచ్చు. కానీ పరాభవాలు ఎదురవుతాయా అంటే తెలుగు ఈ సంస్కృతాల్లో ఒక్కో పదానికి చాలా అర్థాలు ఉంటాయి కదా. పరాభవ అంటే అపజయం అనే అర్థం మాత్రమే కాదు, పరా అంటే శ్రేష్టమైనటువంటి, భవ అంటే జన్మించిన పుట్టిన అనే అర్థం కూడా ఉంది. అంటే మనకి కొత్తగా చాలా శ్రేష్టమైన జీవితం వస్తుందని అర్థం తీసుకో, అంతేగాని మనకు అన్నీ పరాభవాలే ఎదురవుతాయనే అర్థం తీసుకోకుండా ఈ అర్థం తీసుకుంటే అప్పుడు మనలో ఒక పాజిటివ్ అనేటువంటి సానుకూల దృక్పథం పెరుగుతుంది. అన్నీ మన ఆలోచనలే. మనం నెగిటివ్గా ఆలోచిస్తే అన్నీ నెగిటివ్గానే కనిపిస్తాయి, మనం పాజిటివ్గా ఆలోచిస్తే అన్నీ పాజిటివ్గానే దర్శనమిస్తాయి. కాబట్టి వసంత నవరాత్రులకు మొదటి రోజు కూడా ఈ రోజును మనం చెప్పుకోవచ్చు. ఈరోజు పంచాంగ శ్రవణం ప్రధానంగా చేయదగింది. పంచాంగ శ్రవణం చేస్తే శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఊరు ఊరు వాడవాడ పల్లె పల్లె బాటల్లో ఈ పంచాంగ శ్రవణాల ద్వారా ఈ సంవత్సరం అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనం కోరుకుందాం.